హాయ్ వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మౌని ఐడియాస్. సో ఈ వీడియోలో మనం ఈ ఫ్లవర్ ఎలా మేక్ చేయాలో నేర్చుకుందామండి. సో అందుకోసం నేనైతే ఇక్కడ బ్లూ కలర్ వైర్ తీసుకున్నాను. స్కేల్లో 1 ఫీట్ అండ్ 5 సెంటీమీటర్స్ అనేది తీసుకున్నాను. మీకు అది తీసుకోవడం కష్టంగా ఉంది అంటే మీరు 1.5 అడుగు అయితే తీసుకోండి, సరిపోతుంది. సో మీరు ఫ్లవర్ ఎక్కడ వేయాలనుకుంటున్నారో అక్కడ మీరు నేను చూపించినట్టు ఈ ఫ్లవర్ని వేసుకోండి. చాలా నీట్గా, చాలా యూనిక్గా, అందంగా కనిపిస్తుంది. సో నేనైతే ఈ ఫ్లవర్ ప్లెయిన్గా ఉంది కదా ఈ బుట్ట, నేను ఆల్రెడీ బుట్ట అనేది అప్లోడ్ చేశానండి ఎలా వేయాలనేసి క్లాసెస్ వారీగా. అందుకోసం ఈ ప్లెయిన్గా ఉన్న చోట మనము ఇలా ఫ్లవర్స్ అనేది మేక్ చేసుకున్నామంటే చాలా బాగుంటుంది. సో ఇప్పుడు వైర్ని ఎక్కడ మీరు వేయాలనుకుంటున్నారో అక్కడ ఇలా నేను చూపించినట్టు, సరేనా, ఈ నాట్ దగ్గర ఇలా 2 సమంగా వచ్చేటట్టు పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత ఇప్పుడు క్రాస్గా ఇది చూసారా, ఇక్కడ నుంచి ఇలా పైకి, సరేనా. మీరు ఇప్పుడు ఇక్కడ వేసారంటే దీని పక్కలో ఇలా, ఓకేనా. మళ్ళీ ఎక్కడ వైర్ ఫస్ట్ ఇన్సర్ట్ చేశారో అక్కడ, సరేనా, మళ్ళీ పక్కలోకి, సరేనా. మళ్ళీ ఇటువైపు ఇలా మీరు ఈ వైర్స్ని లోపలికి దీన్ని వదిలేయాలి, ఓకేనా. ఇప్పుడు ఇక సగం పెట్టుకున్నాం కదా, ఆ వైర్ని కూడా సేమ్ ఈ ఫ్లవర్ నుంచి ఈ నాట్ నుంచి ఈ నాట్కి, ఓకేనా. ఇప్పుడు మళ్ళీ దీంతోనే చెక్కేసుకోవాలండి. చెక్కేసి మళ్ళీ ఇటువైపు తెచ్చుకోవాలి. మళ్ళీ ఇటువైపు నుంచి ఈ పక్కలో ఉంది కదా దీంతో తెచ్చుకోవాలి, ఓకేనా. ఇలా తెచ్చుకొని లోపలికి అనేది ఇన్సర్ట్ చేసేయాలండి. సో నీట్గా అయితే ఫ్లవర్ మేక్ అయిపోయింది. ఈ వైర్స్ని లోపల వైపు ఎలా చెక్కాలనేది ఇంకో ఫ్లవర్ వేసేసి మీకు చూపిస్తాను, ఓకేనా. క్లియర్గా అనేది వీడియోని అబ్జర్వ్ చేయండి. సో నీట్గా అనేది మీరు సింపుల్ అండ్ ఈజీగా వేసుకోవచ్చు, ఓకేనా. ఎలాంటి వైర్స్లోనైనా ఎలాంటి బుట్టకైనా మీరు కలర్ ఇలా ఫ్లవర్స్ అనేది వేసుకున్నారంటే చూడడానికి చాలా లుక్గా అనిపిస్తుంది. సో చాలామంది ఇష్టపడి తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు, ఓకేనా. సో చాలా ఈజీగా మనం అనేది ఈ ఫ్లవర్ అనేది మేక్ చేసుకోవచ్చు. చూసారా ఇంత నీట్గా వచ్చేసింది కదా. సో మీరు ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఓకేనా. సో చూసారా ఇలా పక్కనే ఉన్న నాట్స్లోకి మనం ఒక నాట్ బిగ్ నాట్ వస్తుంది, ఒకటి పక్కలోని ఎక్కడ చెక్కామో అక్కడే వస్తుంది. సో ఇలా మనం మొత్తాన్ని మనం ఇన్సర్ట్ చేసుకోవాలి. ఇన్సర్ట్ చేసేసి లోపలికి చెక్కేసామంటే ఈ ఫ్లవర్ అనేది నీట్గా ఉంటుంది. ఇప్పుడు ఈ వైర్ని ఎక్కడ చెక్కాలంటే సెంటర్లో ఒక నాట్ అనేది ఉంటుందండి. ఈ నాట్లోని 2 వైర్లు వెళ్ళేటట్టు చెక్కేసుకోవాలి. చూసారా నీట్గా ఈ వైర్ని మళ్ళీ ఈ వైర్ని, ఓకేనా, అదే నాట్లోకి ఇన్సర్ట్ చేసుకోవాలి. అప్పుడే మీకు ఫ్లవర్ అనేది ఎటు చూసినా నీట్గా ఉంటుంది, సరేనా. సో ఇలా చెక్కేసుకొని వీలైతే 2 వైర్స్ని ఒకేసారి కూడా చెక్కుకోండి. నాకు వేసి అలవాటు అయిపోయిందండి బుట్టలు. సో అందువల్ల నేను 2 వైర్స్ని ఒకేసారి చెక్కేసుకున్నా, ఓకేనా. మీరు కూడా తప్పకుండా ఇలా నీట్గా అనేది చెక్కేసుకోండి, సరేనా. సో మన యూట్యూబ్ ఛానల్లో చాలా వీడియోస్ అనేది ఉన్నాయండి వైర్ బుట్టలు అల్లడం. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా ఒకసారి ఆ వైర్ బుట్టలు ఎలా వేయాలనేది కూడా చూసి నేర్చుకోండి, మీకు చాలా యూస్ఫుల్ అనిపిస్తుంది, ఓకేనా. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా, ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి. నేను వేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. చూసారా నీట్గా అనేసి చెక్కేసి మీరు కట్ చేసుకోవాలండి. కట్ చేసుకునేటప్పుడు చూసి కట్ చేసుకోండి. వైర్స్ని ఎక్కడైనా నాట్స్ని ఎక్కడైనా కట్ చేసేసారంటే మళ్ళీ వేయడానికి కష్టం అవుతుంది. సో ఒకవేళ మీరు ఎవరైనా కట్ చేసేసారు అంటే అక్కడ ఎలా వైర్ జాయిన్ చేసి నాట్ వేయాలి అనేదాన్ని ఒకసారి కామెంట్ చేయండి. నేను తప్పకుండా వీడియో అనేది అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. బాయ్.